అప్పుడప్పుడు టిల్ పైరసీ జరిగిపోతుంది కదా, ఏంటి అంటే అప్పుడు బాగా గుర్తుంచుకున్నారు. ఇది 10లో జరిగింది, 2010లో. ఫస్ట్ ఒక్కడే కూర్చున్నాను ప్లాట్ఫామ్ మీద, అధ్యక్షకి. ఆ రోజు ఉగాది మధ్యాహ్నం నల్లమల కుర్జీను మన మ్యాంగో రాము కారులో చూసి ఏంటి అని ఫోన్ చేశారు. ఇది ఏం చెప్పగానే అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడి కనెక్షన్కి కలర్ తెలిసారు. 4 days కంటిన్యూగా. అందుకే ఒక సెల్ వచ్చిందంటే దాని మీద సీరియస్గా తీసుకున్నారు, కంట్రోల్ అయింది. ఇప్పుడు డిజిటల్ అంటే ఎవరైనా చేయడం కానీ ఆ రోజుకి నేను మూవీస్కి అప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సీతారాముడు అనే సినిమా నాది కోకట్పల్లిలో సెకండ్ వీక్ శివాజీ గారి కెరీర్లోనే బ్లాక్ లో టికెట్లు కొనపరిచేది. మాచర్లో కేబుల్లో వచ్చేసింది. చిన్న సినిమాలకేమో కేబుల్ ప్రాబ్లం, అప్పట్లో పెద్ద సినిమాలకేమో సీరియల్. ఆవేశంగా వెళ్ళాము అప్పుడు కొంచెం ఇదిగా లోకల్ ఎమ్మెల్యే గారు స్వీట్ కనుక వచ్చాం. ఎందుకంటే ఆ కేబుల్ వస్తే కలర్ సెంటర్కి థియేటర్లో పడదని బాధ. సో ఆడే సినిమాలు తెచ్చుకోవాలని అప్పుడు ఛాంబర్కి 2-3 సార్లు లెక్కలు పెట్టిన పట్టించుకోకపోతే ఇక అప్పుడు వచ్చి చేసాం. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. అప్పట్లో బాగా ట్రై చేశారు. పవన్ గారు కూడా వచ్చారు. నాకు బాలకృష్ణ గారు రాలేదు, ఫోన్లో మాట్లాడారు. చిరంజీవి గారు వచ్చారు, అరవింద్ గారు వచ్చారు, రామానాయుడు గారు. యావత్ ఇండస్ట్రీ తెలిసిందే కదా, మీరు చూశారు కదా. అందరూ సపోర్ట్ చేశారు. రాజమౌళి గారు అంటే ఇప్పుడు ఎందుకంటే ఆయన అంటే పవన్ గారు కానీ మిగతా వాళ్ళు గారు ఇలాంటి కాలేజెస్ పోరాడుతుంటారు. ఇప్పుడు ఒక ఇష్యూ పైన జరుగుతుంది, మీరు దాని ఎలా చూస్తారు? అంటే వివాదం పవన్ గారి కామెంట్స్ పైన మీరు సపోర్ట్ చేస్తారా? దానికి ఎలా ఉంటుంది? అంటే కామెంట్ అంటే ఏం లేదు, అది సెన్సిటివ్ మ్యాటర్. ఎవరైనా సరే సెన్సిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. అందులో మంచిగా చేయవచ్చు, ఆలోచించుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకటి హైప్ చేసుకున్నారో లేకపోతే ఇంకో రకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనేది అందరికీ ఆరాధన దైవం. ఆయనకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఆలోచించి మాట్లాడాలని మాత్రం నేను చెప్తాను. తొందరపడి ఎట్లా పెడితే అట్లా మాట్లాడు. అంటే ఇంతకుముందు రవితేజ గారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆయన ఇంతవరకు ఈ స్టేజ్ మాస్ మహారాజా అయ్యారు. సో మీకు కెరియర్ చూసారు, మీరు స్టార్ గా వచ్చినా సరే మీరు కూడా అలాగే చేద్దాం అనుకుని ఏమైనా చేస్తున్నారా? లేదు అంటే మీ స్టార్ దాంట్లో అంటే ఇంకా రియాలిటీ తెలుస్తుంది కదా. అంటే లాంగ్వేజ్ అనలేదు, ఆయన ఏం చేస్తే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మేము ఇంకా అడగండి పర్ఫెక్ట్ టైం వస్తే బెటర్ కదా అని చెప్పి తెలుసుకుంటున్నాను. బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను, తెలుసుకుంటున్నాను. ఒకటి అంటే మీ హార్డ్ వర్క్ ఈడియట్ అనే టైటిల్ బాగా ఫ్యామిలీస్ ఆ టైటిల్ తీసుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మరి ఆ రీచ్ వెళ్తామా లేదా అనేది. మీకు అలా తీసుకునేటప్పుడు రవితేజ గారు కన్సల్ట్ చేశారా? రవితేజ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఫైనల్ అయిపోయినా కూడా సినిమా రవితేజ గారు చూసారా? ఆ టైటిల్ కి మొత్తం మొత్తం మాకు జస్ట్ లేట్గా చెప్పారు. కానీ చెప్పారు కదా ఇందాక చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయిన రేంజ్ మాకు 5% హిట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పట్లో ఈ టైటిల్ రవితేజ గారు అయిన తర్వాత మీకు ఏమని చెప్పారు? చెప్పారంటే ఎలా చేయాలి, చాలా పెద్ద పేరు తీసుకున్నారు, మరి సినిమా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. టీజర్ కి ట్రైలర్ ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు. అక్కడ ఇస్తూ ఉంటారు, పట్టుకోవాలి అంతే. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ అయింది నా ఇష్టమైంది ఏంటంటే మేము ఏమడిగినా నువ్వు అంటారు, ఏదైనా సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉంటారు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కథకి మాధవ్ భూపతి రాజు అనుకున్నారా? లేదు అంటే వాళ్ళ ఫాదర్ రఘు గారైనా మీరు రికమెండ్ చేశారు ఈ కథకి?